హాయ్ అండి. హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే ఇవాల్టి నుంచి కూడా తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమైనాయి. అయితే ఇవాళ సాయంత్రం కూడా తిరుమల స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తిరుమలకి చేరుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అయితే ఇవాళ బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, బోర్డు మెంబర్లు, అధికారులు అందరూ కూడా కలిసి అంటే తిరుమలలో విద్యుత్ దీపాల అలంకరణ, ఇట్లా పుష్పాలంకరణ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. దాంతోపాటు ఫల పుష్ప ప్రదర్శనశాల కూడా చాలా అద్భుతంగా ప్రతి సంవత్సరము టీటీడీ ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఇందులో ఉద్యానవన శాఖ చేసేటటువంటి కృషి, శ్రమ అది మాటలతో చెప్పలేనిది. రకరకాల పుష్పాలతో కూడినటువంటి పూల మొక్కలు గానీ, లేదంటే డిఫరెంట్‌గా ఏర్పాటు చేస్తున్నటువంటి కళా ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంటుంది. వాటన్నిటిని కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దగ్గరుండి కూడా పరిశీలన చేయడం జరిగింది. ఈ 10 రోజులు అంటే ఈ 9 రోజుల పాటు కూడా తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులు స్వామివారి వాహన సేవలు తిలకించిన తర్వాత అట్లా వెళ్ళి ఇలాంటివన్నిటిని కూడా సందర్శన చేస్తారు. అందువల్ల దీన్ని ప్రతిసారి కూడా అంటే టీటీడీ ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేస్తూ ఉంటుంది. దాదాపుగా ఒక 150 సంవత్సరాల నుంచి కూడా గతంలో తిరుమల ఏ విధంగా ఉన్నింది, దాని తర్వాత అనంతరం తిరుమల అభివృద్ధి అంచెలంచెలుగా అభివృద్ధి జరుగుతున్నటువంటి విషయాలు, వీటన్నిటిని కూడా పొందుపరిచే విధంగాను, అదేవిధంగానే తిరుమలలో ఉన్నటువంటి మ్యూజియంలో ఏర్పాటు చేసినటువంటి కొన్ని కళా ప్రదర్శన విగ్రహాలు వీటన్నిటిని కూడా ప్రదర్శనగా పెడతారు. అదేవిధంగా మనం చూడొచ్చు బిఆర్ నాయుడు గారు దగ్గరుండి స్వామివారికి సంబంధించి గతంలో ఆలయం ఏ విధంగా ఉండేది, అదేవిధంగానే అప్పుడు ఫోటోలు సేకరించిన విధానం, వాటన్నిటినీ కూడా ఆయన తిలకించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా తిరుమలకు వెళ్ళినటువంటి భక్తులు బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్కడ స్వామి వాహన సేవలో పాల్గొని దాని తర్వాత వీటన్నిటినీ కూడా సందర్శిస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. సో ఇవన్నీ కూడా తిలకించేందుకు టీటీడీ ఉద్యానవన శాఖ కూడా ఈ రకంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని మనం చెప్పొచ్చు.